గ్రామీణ భారతం అంటే ఒకప్పుడు పచ్చని పొలాలు, దేశ ప్రజలకు వ్యవసాయమే అప్పుడు జీవనాధారం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. రోజురోజుకు యువత వ్యవసాయానికి దూరం అవుతున్నారు. పండించిన పంటలకు సరైన ధర లేకపోవడం, కూలీల కొరత, పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న రాబడి, దీంతో ఇవన్నీ యువతను వ్యవసాయం నుంచి దూరం చేస్తున్నాయి. దేశంలో ఒకప్పుడు వ్యవసాయాన్ని కుటుంబ వృత్తిగా భావించారు. ఇప్పుడు ఆ వ్యవసాయం భారంగా మారుతోంది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరుగుతున్నా పంటలకు సరైన మద్దతు ధర దొరకడం లేదు. దీంతో వారి పిల్లలు కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. గ్రామాల్లో చదువు పూర్తయ్యాక యువత ఎక్కువగా సిటీలకు వెళ్లి జాబులు చేస్తున్నారు. నెలకు జీతం, స్థిరమైన ఆదాయం, ఈ ఆలోచనతో వ్యవసాయానికి దూరం అవుతున్నారు యువత. మరోవైపు గ్రామాల్లో వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు. కూలీల కొరత తీవ్రంగా ఉంది. ఒకవేళ కూలీలు దొరికినా భారీగా కూలీ చెల్లించాల్సి వస్తోంది. పంటల విత్తనాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎరువులు, పురుగు మందులు మరింత ఖరీదయ్యాయి. దీంతో వ్యవసాయానికి ఖర్చు ఎక్కువ, గిట్టుబాటు తక్కువగా ఉంటోంది. అందుకే యువత ఇతర పనుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. నాకు 4 ఎకరాల వ్యవసాయం ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నీళ్ళేక పట్టికనే బీడించినాం. ఏదైనా పండిస్తే గిట్టుబాటు ధర లేక, నీళ్ళు లేక కోళ్ళపారం వేసుకుంటే కోళ్ళపారం కూడా ఒక 40-50 లక్షల లాస్ వచ్చింది. అది కూడా పట్టికనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో వ్యవసాయం మీద ఏం లాభం లేదు. కోళ్ళపారం పెట్టుకుంటే కోళ్ళపారంలో కూడా ఏం లాభం లేదు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేద్దామంటేనేమో నీళ్లు లేక పారకం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మస్కట్ పోతున్నా. మస్కట్లో కూడా జీతాలు లేక చాలని బతుకుతూనే వెళ్ళవలసి వస్తుంది. నాకు 3 కుమారులు. ఉపాధి లేక 3 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ఏం మండలేక ఉపాధి కొరకు గల్ఫ్ దేశాలు పంపించిన 3 పిల్లలను వ్యవసాయం చేస్తూ ఉంటే నాకు ఒక కొడుకు వ్యవసాయం దానిలో ఏమి గిట్టుబాటు లేదు. తమడ చూస్తున్న అట్లున్నది, పొలం ఇట్లా ఎండిపోతుంది. ఎక్కడన్నా షాపులలో జీతం ఉంటా కానీ వ్యవసాయం వ్యవసాయంలో ఏం లాభం ఉండదు అయిపోయిండు. ఒక్కొక్క ఊరియా బత్తకు, ఒక్కొక్క మందు బత్తాలకు ఏం రేటు అంటే 1200-1500 రూపాయల మందు బస్తాలు ఉన్నాయి. ఇప్పుడు ఎండనక నీడనక ఈ కష్టాలు పడి వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పెద్ద లాభాలు అనిపించలేవు. కాబట్టి మరి పిల్లలు కూడా చదువుకొని మరి ఎంత చదువుకొని మరి మాదిరి వాళ్ళు ఇబ్బంది పడితే బాగుండదన్న ఆలోచనతో వాళ్ళను బయట దేశాలు పంపించింది జాబ్ చేసుకుంటారు. వ్యవసాయంలో యువ రైతులు రావాలన్నా, ప్రస్తుతం ఉన్న రైతులు నిలదొక్కుకోవాలన్నా ప్రభుత్వం రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. మద్దతు ధర, వ్యవసాయం చేసే రైతులకు గౌరవం దక్కాలంటున్నారు రైతు సంఘాల నాయకులు. యువకులు వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం గిట్టుబాటు కావాలి. వ్యవసాయాన్ని గిట్టుబాటు అయ్యేటట్టు చేయాలి. వాళ్ళకి అక్కడ గౌరవం ఉండేటట్టు చూడాలి. ఎప్పుడు గౌరవం వస్తుంది ఎవరికైనా? జేబులో 10 రూపాయలు ఉంటేనే వస్తుంది. లేదు, నేను వ్యవసాయం చేద్దామనుకునేటువంటి రైతుకి, యువ రైతుకి నువ్వు ఇచ్చేటువంటి భరోసా ఏమిటి? నువ్వు అక్కడ నిలబడు, బ్యాంకు రుణం ఇస్తాను, ఇన్సూరెన్స్ ఇస్తాను, మంచి ధరలు ఇచ్చి మీ పంటలు కొంటాము, లేదా కౌలుకి చేసుకున్నా సరే నేను గుర్తించి నీకు సహాయం చేస్తాను. ఇవన్నీ ప్రభుత్వం చేస్తే అప్పుడు ఉంటారు, అక్కడ ఉండి చేసుకుంటారు. ఏదో ఒక రకంగా వ్యవసాయం చేసుకొని కూరగాయలు, పండ్లు పండించైనా బతుకుతారు. భవిష్యత్తు యువతరం వ్యవసాయం చేయాలంటే ఆ దిశగా యువ రైతులకు సరైన మార్కెటింగ్, గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది.